సీఎం కేంద్ర మంత్రి తోడు దొంగలని కేటీఆర్ గారు ఈ బండి సంజయ్ గారి కొడుకు కేసులో వ్యాఖ్యానించారు. మరి ఇది ఆయన లొంగుబాట లేకపోతే అరెస్టా, ఇది కూడా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజంగానే 2034 వరకు రేవంత్ రెడ్డి గారే సీఎంగా ఉన్నారంత ధీమా ఎట్లా వచ్చింది చరణ్ గారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఇచ్చిన హామీలతో పాటు ఇయ్యని హామీలు కూడా మీరు చూస్తా ఉన్నారు. దేశంలో ఈ రాష్ట్రంలో సన్నబియ్యం అనే పథకమేమి లేదు. అదే కాకుండా మహిళలకు సంబంధించి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానిలో భాగంగా 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వము ఎకనామిక్ సర్వే కూడా ప్రశంసించింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పథకాలు చేస్తుందని చెప్పేసి కేంద్రమే ప్రశంసించింది. అయితే ఒక్క నిమిషం అండి, అంతకంటే ఇంపార్టెంట్ నేను మిస్ అయ్యాను. ఈ మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, లీటర్ పెట్రోల్పై 94 పైసలు, డీజిల్పై 96 పైసలు, నేటి నుంచి అమల్లోకి వచ్చిన పెట్రోల్ డీజిల్ ధరలు, మూడోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, దీని మీద కూడా కామెంట్ చేయండి. ముందు దీని మీద సంక్షిప్తంగా కామెంట్ చేస్తే వీళ్ళిద్దరు కూడా కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇష్యూలోకి వెళదాం. ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవుతారా లేదా అనే దాని మీద వెళదాం. ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల మీద మీరేమంటారు? సార్, మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా 5 రాష్ట్రాల ఎలక్షన్ అయిపోయిన తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగబోతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించిన మాట వాస్తవం. ఎలక్షన్లు అయిపోయిన తక్షణమే 3 రూపాయలు పెంచారు, తర్వాత మళ్ళీ 90 పైసలు, మళ్ళీ ఇప్పుడు 3సారి అదే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన మాట వాస్తవం. ఇది కాస్త 10 రూపాయల వరకు పెరుగుతుందని చెప్పేసి ఆర్థిక విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు 2014 ముందు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో దేశ ప్రజలకు అర్థమైంది. అదే కాకుండా మనం చూస్తాం ఆర్థిక సంక్షోభానికి భారతదేశం నెట్టివేయబడతా ఉంది. భారతదేశం ఇన్ఫ్లేషన్ రేట్ కూడా రోజు రోజు పెరుగుతా ఉంది. అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా భారతీయ జనతా పార్టీ నివారణ చర్యలు తీసుకోవడంతో ఘోరంగా విఫలమైన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా ఉక్రెయిన్ రష్యా వారు ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతాంది. ఈ 3 సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. దాంతో భారతదేశంలో యూరియా కొరత వస్తుందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అదే కాకుండా ఏ దేశానికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధం జరిగితే భారతదేశం ఆ దేశాల మీద ఆధారపడితే ఏ విధంగా ఇబ్బంది పడతామో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే దానిలో కేంద్ర రక్షణ శాఖ సలహాదారు అజిత్ దోవల్ గారు కావచ్చు, అదే విదేశాంగ మంత్రి జయశంకర్ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ఒకరు విదేశాంగ మంత్రి, ఒకరేమో రక్షణ శాఖ అడ్వైజరు, ఆ విదేశాల్లో జరిగే యుద్ధాలకు సంబంధించి ఏ దేశానికి యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో భారతదేశానికి ఎలాంటి నష్టం జరుగుతుందో మనం ఇంటెలిజెన్స్ వ్యవస్థ లోపం జరిగిందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదేగాక విదేశాంగ మళ్ళీ వేరే సందర్భంలో చర్చిద్దాం. దేశ వ్యవహారాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి నిఖిల్ మీరే ఉంటారు. ముందుగా మీతో పాటు సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సుభాష్ గారికి, ముఖ్యంగా చరణ్ కౌశిక్ గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి చూస్తే గతంలో 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నాయకత్వం తీసుకున్నారో భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా, ఆ ఎన్నికలకు సంబంధించి అనేక సార్లు చెప్పాను తను, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు పెంచుతూ ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, పెట్రోల్ ధరలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఎందుకు పెరుగుతూ ఉన్నాయని వారే అనేక సభల్లో మాట్లాడి కూడా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలపరిమితికి చూస్తే గతంలో 2014లో 54-55 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఈరోజు 110 రూపాయలకు చేరుకున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే ఈ ఏపీకి వెళ్తే 114 అవుద్దు, 115 అవుద్దు. ఈ ఒక్కసారి గమనిస్తే మనము మే నెలకు సంబంధించి చూస్తేనే దాదాపుగా ఇది 3వసారి పెంచినట్టుగా చూస్తూ ఉన్నాం. మనము ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు కూడా ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా చెప్పినారు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అనేక పార్టీలు, అక్కడ లోకల్గా ఉన్న పార్టీలు కానీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు కానీ అనేక మంది చెప్తా ఉంటే కూడా లేదు ఈ ఎన్నికల తర్వాత మేము పెంచబోము అని స్వయంగా వాళ్ళే ప్రకటించిన తర్వాత కూడా 3 సార్లు పెంచినటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనము. దీంతో పాటు మరొక విషయాన్ని మనం గమనిస్తే దానివల్ల చాలామంది వీళ్ళు చెప్తా ఉండేది ఏంటంటే వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు కదా అని. మరోవైపు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు చెప్పినారు కేసీఆర్ గారు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, కేసీఆర్ గారు ఎందుకు తగ్గించట్లేదు అన్న విషయాల మీద. ఈరోజు మరి మీరెందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు, మీరెందుకు తగ్గించే పరిస్థితిలో లేరు అన్నది కూడా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు, రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా. మొత్తానికి ఈ పెంపుదల ఏ రకంగా చూసినా కూడా సామాన్యుల మీద మాత్రమే భారం పడుతూ ఉంటుంది. దీనివల్ల రేపు పొద్దున నిత్యావసరాల ధరలు కానీ మిగతా అన్నింటి మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కామన్ మ్యాన్కి ఇబ్బంది అయ్యే పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి ఈరోజు. ఏదో ఒక రకంగా దీన్ని తగ్గించే వెసులుబాటు ఏ రకంగా చేయొచ్చు అన్న దాని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి పెడితే బాగుంటుంది. రైట్. ఏంటి సార్ ఇదంతా? మరి మోడీ గారు అప్పట్లో చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా ఉంది. డాలర్ రేట్ ఏమో డాలర్కి రూపాయి విలువ 96 రూపాయలకి చేరిపోయింది. అప్పుడే మరోవైపు ఏమో పెట్రోల్ రేట్లు ఏమి దేశం ఎటుపోతుంది సార్? అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు, మీకు ప్యానల్ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క డిస్కషన్ చాలాసార్లు చేసినాం మనం. కాంగ్రెస్ పార్టీకు, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ యొక్క పెట్రోల్ ధర ఎందుకు పెరుగుతుంది, ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటనేది చాలా క్లియర్గా తెలుసు వాళ్ళకు. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానివ్వండి, లేకుంటే అధికారంలో ఉన్న పార్టీ కానివ్వండి, భారతీయ జనతా పార్టీ మీద ఏకైక లక్ష్యం భారతీయ జనతా పార్టీను బద్నాం చేయడం అనేది. నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడే ముందు కూడా ఒకసారి 2004 నుంచి 2014 వరకు చూడాలి. ఆ రోజున్న డాలర్ వాల్యూ ఎంత ఉంది, ఆ రోజున్న పెట్రోల్ ధర ఎంత ఉంది. అప్పుడు మనం అదే సార్, అదే చెప్తున్నాను. తిట్టిన సంగతి చెప్తున్నాను, తర్వాత ఏంటంటే గుర్తు కూడా చేస్తున్నాను. అప్పుడు ఎక్కడ ప్రపంచంలో కూడా యుద్ధాలు ఎక్కడ లేవు సార్ అక్కడ 2004 నుంచి 2014 వరకు. కానీ చిదంబరం గారు, తర్వాత మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆర్థిక సంక్షోభం ఉందని 2008లో ఒక్కసారే ఒక 10-15 రూపాయలు పెంచేసినారు అన్నట్టు. ఆ రోజు ఇంత విషయం కాదు సార్. ఇప్పుడు ఇరాక్ వార్ అవుతుంది. అప్పుడు అంటే మన 1991లో ఆ రోజు డాలర్ వాల్యూ కూడా పెంచిళ్ళు. ఇదే ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ డాలర్ వాల్యూ ఎట్లా పెంచిళ్ళు అంటే డబుల్, అంటే 3 నెలల లోపట్నే 1991లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇమీడియట్గా 3 నెలల లోపట్నే ఏంటంటే 3 సార్లు పెంచిళ్ళు అన్న డాలర్ వాల్యూ. నేను ఏమంటున్నానంటే, ఆర్థిక పరిస్థితి, దేశ పరిస్థితి, ప్రపంచ పరిస్థితి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా క్లియర్గా మాట్లాడాలి. నేను ఏమంటున్నాను, బీఆర్ఎస్ పార్టీను తర్వాత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే దేశం లోపట్నే ఎక్కడ కూడా ఇంత కాస్ట్లీ పెట్రోల్ ఎక్కడ లేదు సార్. దేశం లోపట్నే మన ఏంటంటే మొత్తం ఏంటంటే తెలంగాణలో ఉంది ఇంత కాస్ట్లీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంతకన్నా తక్కువ ఉంది. అయితే మీరు సార్ ఇప్పుడు వ్యాట్ ఏంటంటే వ్యాట్ కూడా ఎక్కువ ఉంది కదా సార్, 30% ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మహారాష్ట్రలో 7% అంటే వ్యాట్ ఉంది. నేను ఏమంటున్నాను, మీరు బద్నాం చేసే ముందు ఇవాళ ఆ వ్యాట్ కనుక కొంచెం కనుక తక్కువ చేస్తే పెట్రోల్ ధర, డీజిల్ ధర తగ్గుతుంది. అది మాత్రం చేయరు. అవ్వ కావాలి, బువ్వ కావాలి, 2 కావాలన్నట్టు. అంటే ఎప్పుడు చూసినా ఇదే బద్నాం చేస్తున్నారు. ఇవాళ మనకు యుక్రెయిన్ వారు, తర్వాత ఏంటంటే రష్యా వారు ఉన్నప్పుడు, ఆ రోజు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్క పైసా కూడా పెంచలేదు సార్ ఏంటంటే పెట్రోల్ ధర. 5 ఏంటంటే సంవత్సరాల తర్వాత కొంచెం ఏంటంటే పెంచుకుంటుంటే వాళ్ళ ఆర్థిక సంక్షోభం ఉంది. ఇవాళ మనకు సప్లై చైన్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. మనకు ఆల్మోస్ట్ ఒక 6 నెలల దాకా మనకు పెట్రోల్, డీజిల్ మనకు సప్లై చైన్ ఎక్కడ ఉందంటే మొత్తం డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం పెరిగారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చూడండి సార్, ఎలక్షన్ ముందు సార్ ఇప్పుడు సమస్య కాంగ్రెస్ సార్, రాజకీయ నాయకుల్లో నిజాయితీ, గవర్నమెంట్లో ఎవరుంటే వాళ్ళకి నిజాయితీ కొరవడింది అనేదే కదా. ఎలక్షన్ ముందు పెంచం అని చెప్పి పెంచేసరికి మోడీ గారు అప్పుడు ఇట్లా చెప్పారు, ఇప్పుడు ఇట్లా చేస్తున్నారనే అదే సార్, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు పెంచిందని చెప్పి మీరు చాలా ఏంటంటే క్లియర్గా ఏంటంటే క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న కూడా మీరే అడుగుతున్నారు. నేను ఏమంటున్నాను, నా బాధ్యత కదా. అదే ఆ రోజున్న పరిస్థితుల్లో యుద్ధం ఆగిపోతుంది, డిప్లొమాటిక్ ఛానల్స్ వల్ల యుద్ధం ఆగిపోతుంది అని చెప్పి మనం ఆశించినాం. మనం అందరూ ఆశించినారు. ఇవాళ యుద్ధం ఏంటంటే ఇంకా అవుతుంది. కానీ ఇంకొక 6 నెలల తర్వాత కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, ఎక్కువ గవర్నమెంట్ ఇట్లాగే చేస్తున్నాయి. అది సమస్య సార్. ఇప్పుడు మనం ఏంటంటే స్టేట్మెంట్ చూడాలి, అమాయక గొర్రెలుగా మారుస్తున్నారు అనేది ఏం సార్. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు మేము అఖండమైన విజయం సాధించినాం. అంటే ఏంటంటే ప్రజలు ఏంటంటే గుర్రలా సార్, వాళ్ళు ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళని అంటలా, మీరు ప్రజల్ని గొర్రెలుగా మార్చాలని ఏం మార్చలేము. ఉన్నమాట చెప్తున్నాం, వాస్తవం చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వాస్తవం చెప్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు వ్యాట్ కనుక తగ్గింది కొంచెం తగ్గియండి సార్. అట్లా చెప్పండి, మీరు 5% తగ్గియండి. ఇప్పుడు
వ్యాట్ అనేది ఇప్పుడు ఏంటంటే మొత్తం రాష్ట్రాల్లో మనకి ఏంటంటే జిఎస్టీ వచ్చి కూడా 6 సంవత్సరాలు అవుతుంది. Right. మరి ఎందుకు ఏంటంటే మొత్తం రాష్ట్రాల్లో కాదు, వ్యాట్ లో ఉంది. ఏమవుతుంది, మోడీ మరి గారు అంటే భారతీయ జనతా పార్టీ 2014లో సీఎం గా ఉన్న టైంలో కేంద్రాన్ని ఏ విమర్శలు చేశారు? పాకిస్తాన్ రూపాయి చూడండి, బంగ్లాదేశ్ రూపాయి ఇవాళ కూడా చూడండి సార్, ఇవాళ కూడా చూడండి. ఇప్పుడు ఇండియా ఇవాళ చూడండి ఇవాళ సార్ ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మనకు ఏంటంటే ఇవాళ కూడా చూడండి, నేను ఏమంటున్నాను, అమెరికా లాంటి దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు ఏంటంటే డబుల్ అయినాయి సార్. వాళ్ళకు ఏ దేశం మీద కూడా ఏంటంటే డిపెండ్ కాదు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రిలయంటెడ్ ఏంటంటే మొత్తం సోర్సెస్ ఉన్నాయి. Right. వాళ్ళే పెంచినారు, అమెరికానే పెంచినారు, స్వల్పంగా పెంచినారు. ధరలు ఇవన్నీ మేము కూడా ఏమంటున్నాం? రాజకీయ క్రీడగా మార్చొద్దని మా బోటి వాళ్ళని విజ్ఞప్తి 100%. నేను ఏమంటున్నాను, ఇవాళ ఏంటంటే మన ఈ రాష్ట్రంలో భూమి ధరలు కూడా అంటే పెంచుతున్నారు. ఇవాళ ఏంటంటే క్యాబినెట్ వాల్యూ పెంచుతున్నారు. మరి నిజంగా ఏంటంటే అటువంటి ఏంటంటే సోర్సెస్ కనుక అవసరం లేదు, మేము ఏంటంటే సెల్ఫ్ రిలయంటెడ్ ఉన్నప్పుడు ఎందుకు పెంచుతున్నారు? మరి వాట్ ఎందుకు దక్కిస్తలేరు? దీనికి మాత్రం జవాబు చెప్పారు. Right. ఇవాళ దేశం లోపల మొత్తం మనమే ఎక్కువ ఏంటంటే ధర ఉన్నది. మనం ఏంటంటే ప్రపంచం లోపల కనుక మనం ఏంటంటే మొత్తం మనం ఆ కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే ఇండియాలో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయి. ఇది వాస్తవం. తక్కువ? ఎక్కడ? అవును సార్, తక్కువ. ఇప్పుడు మీరు ఏంటంటే మన ఏంటంటే పాకిస్తాన్లో చూడండి, బంగ్లాదేశ్లో చూడండి, ఇరాక్లో చూడండి. రూపాయి వాల్యూ గురించి కామెంట్లు వచ్చినాయి సోషల్ మీడియాలో. మనం అభివృద్ధి చెందుతున్నోళ్ళతో పోటీ పడదామా, మన వెనుకున్నోళ్ళతో పోటీ పడదామా? అభివృద్ధి చెప్తున్నా కదా సార్, అమెరికాలో కూడా పెంచింది కదా. పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో అమెరికా పోటీ అది కాదు, అమెరికాలో పెంచుతున్నారు కదా, వినలే మీరు? అమెరికాలో కూడా పెంచుతున్నారు. వాళ్ళకి Right. ఏంటంటే హనుమాన్ సింగ్ గారు self-గా ఖమ్మం ఉన్నా నుంచి. కూడా